రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి డిసెంబర్ 7కు సరిగ్గా ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా అధికార పక్షం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన, ప్రజా విజయోత్సవాల పేరుతో ఘనంగా సంబురాలు నిర్వహిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి కూడా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ భారీ బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు. ఏడాదిలో తమ ప్రభుత్వం ప్రజలకు ఏం చేసిందో చెప్పటం కంటే గత 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. సైలెంట్గా ఉండటం మంచిది కాదనుకున్నారో ఏమో. ప్రతిపక్ష పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీ కూడా రేవంత్ రెడ్డి ఏడాది పాలనపై తమదైన శైలిలో విరుచుకుపడుతున్నాయి. 6 గ్యారంటీలు, 66 మోసాలు పేరుతో హైదరాబాద్లోని సరూర్ నగర్లో బీజేపీ భారీ బహిరంగ సభ పెట్టి రేవంత్ రెడ్డి ఏడాది పాలనపై విరుచుకుపడ్డారు. ఇక ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ మాత్రం ఎప్పటికప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీస్తూ తమదైన శైలిలో విమర్శిస్తూనే ఉంది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తన స్టైల్లో ప్రభుత్వాన్ని విమర్శిస్తూ సెటారికల్ గా రూపొందించిన పాటను తెలంగాణ భవన్లో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. 4 నిమిషాల 28 సెకండ్ల నిడివితో రూపొందించిన ఈ పాటలో ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి నెరవేర్చలేదని ఎండగడుతూ సెటైరికల్ గా విమర్శించారు రసమయి. డిసెంబర్ 9, 2023 తేదీన తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం ఏర్పడుతోందని, అదే రోజు 6 గ్యారంటీలకు సంబంధించిన ఫైలు మీదే మొదటి సంతకం పెడతానని చెప్పిన మాటతోనే పాటను మొదలుపెట్టిన రసమయి, బుడమకాయ బుడ్డోన్ని ఓరిదేవుడో, మాటలకు మోసపోయి ఓరిదేవుడో, ఓట్లేసి గెలిపిస్తే ఓరిదేవుడా, పాడగండమైపాయే ఓరిదేవుడా అంటూ సెటైరికల్ గా పాటను ఆలపించారు. పెళ్లి చేసుకున్న అమ్మాయిలకు 1,00,000 రూపాయలు, తులం బంగారం మహిళలకు, 2,500 వృద్ధులకు, 4,000 పెన్షన్ వికలాంగులకు, 6,000 పెన్షన్ ఇందిరమ్మ ఇల్లు, రైతు రుణమాఫీ, రైతు భరోసా, ఇలా ఆయన నోటి వెంట చెప్పిన హామీలను 100 రోజుల్లోనే అమలు చేస్తామని చెప్పి ఇప్పటి వరకు ఏ ఒక్కటి పూర్తిగా అమలు చేయలేదన్న విషయాన్ని తన పాట రూపంలో వినిపించారు రసమయి. బీట్ మాస్ గా బీఆర్ఎస్ కార్యకర్తల్లో మంచి ఊపు తీసుకొచ్చేలా ఉంది. ఇదిలా ఉంటే పాలకపక్షం రేవంత్ రెడ్డి స్టేజ్ ఎక్కితే చాలు 3 రంగుల జెండా పట్టి సింగమోలే దూకినాడు అంటూ సాగే పాటను వేసి కాంగ్రెస్ కార్యకర్తల్లో ఊపు, ఉత్సాహం నింపుతున్నారు. ఇక సామాన్య పౌరులు మాత్రం ఇదెక్కడి గోలరా నాయనా అంటూ తలలు పట్టుకుంటున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.